Lame back is the common complaint of these patients. It is generally a lumbago or it is a lumbosacral pain and often extends into the lower limbs. Crural or sciatic pains అంటే ఇది జనరల్ గా బ్యాక్ ఏక్ ఉంటుంది అనమాట. లేదా ఇది లంబోసాక్రల్ పెయిన్ ఆ వర్టిబ్రాలో కింద నుంచి సెకండ్ పార్ట్ అవుతుంది. అది లంబార్ రీజియన్ అంటారు. లంబార్ వర్టిబ్రా ఉన్న చోట సాక్రల్ రీజియన్ దాని కింద ఉన్నటువంటిది సాక్రమ్ అంటారు. ఆ రీజియన్ లో పెయిన్ వస్తుంది, అది కాళ్ళలోకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. క్రూరల్ ఆర్ సయాటిక్ పెయిన్స్, సయాటిక్ నెర్వ్ ద్వారా వచ్చేదాన్ని సయాటిక్ పెయిన్ అంటారు. క్రూరల్ నెర్వ్ అంటే ఇందాక చెప్పాను, అంటే లంబార్ వర్టిబ్రా అని లంబార్ నెర్వ్స్ ఉంటాయి కదా, అవి డైరెక్ట్ గా ఒరిజినేట్ అయ్యి మజిల్స్ కి సప్లై చేస్తాయి. ఏవైతే ఆ స్పైనల్ కార్డ్ నుంచి డైరెక్ట్ గా ఒరిజినేట్ అయ్యి లంబార్ నెర్వ్స్ నుంచి ఒరిజినేట్ అయ్యి అక్కడి నుంచి మజిల్స్ కి స్కిన్ ఆఫ్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద థై కి సప్లై చేస్తాయి. సో అదనమాట. అంటే వాటిని మనం క్రూరల్ నెర్వ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి నెర్వ్స్ ఏంటి అంటే ఇందాక చెప్పాను కదా, ఫెమరల్ నెర్వ్ ఇవన్నమాట. నెర్వస్ ఫెమరాలిస్, స్పైనల్ నెర్వ్, వీటన్నిటిని కూడా క్రూరల్ నెర్వ్స్ అంటారు. అక్కడ పెయిన్ వస్తుంది. డ్రాయింగ్ ఇన్ నేప్ అండ్ బ్యాక్, లాగేస్తున్నట్టుగా పెయిన్ ఉంటుంది. ఇక్కడ వెనక పక్క నెక్ వెనక పక్కనను బ్యాక్ సైడ్ కూడా, మెడ వెనక పక్కనను బ్యాక్ సైడ్ కూడా పెయిన్ గా ఉంటుంది, లాగుతున్నట్టుగా. పెయిన్ అక్రాస్ ద బ్యాక్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ షోల్డర్స్. నడువు దగ్గర నొప్పి ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి షోల్డర్స్ కి పెయిన్ గా ఉంటుంది. గ్రేట్ హీట్ ఇన్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్, వేడి అనిపిస్తూ ఉంటుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ అంటే పై పార్ట్ లో ఉన్నట్టు, స్పైన్ లో ఉన్న పై పార్ట్ లో వేడిగా అనిపిస్తుంది. స్టిఫ్నెస్ ఇన్ ది బ్యాక్ ఆన్ రైజింగ్ ఆర్ బిగినింగ్ టు మూవ్, బ్యాక్ లెగిచినప్పుడు కానీ లేకపోతే నడవడానికి స్టార్ట్ చేసినప్పుడు కానీ స్టిఫ్ గా అనిపిస్తుంది. పెయిన్స్ ఆల్ అగ్రవేటెడ్ ఇన్ కోల్డ్ డ్యాంప్ వెదర్, నొప్పులన్నీ కూడా కోల్డ్ డ్యాంప్ వెదర్ లో అగ్రవేట్ అవుతాయి అనమాట. టెండర్ స్పైన్, సోర్నెస్ ఇన్ రీజియన్ ఆఫ్ కిడ్నీస్. టెండర్ అంటే చాలా టెండర్ గా ఉంటుంది, అంటే టచ్ చేసినా కూడా పెయిన్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సోర్నెస్ ఉంటుంది ఎక్కడ, కిడ్నీస్ ఉండేటువంటి ప్లేస్ బ్యాక్ సైడ్, రీనల్ యాంగిల్ అంటారు దాన్ని, ఆ ప్లేస్ లో సోర్ గా ఉంటుంది అనమాట. లిమ్స్ నెక్స్ట్ పార్ట్, క్రానిక్ రుమాటిక్ పెయిన్స్ ఇన్ లిమ్స్ ఇన్ కోల్డ్ డ్యాంప్ వెదర్. క్రానిక్ గా ఉండేటువంటి కీళ్ళవాతానికి సంబంధించిన నొప్పులు కాళ్ళల్లో ఉంటాయి. అవి ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే కోల్డ్ డ్యాంప్ వెదర్ లో ఎక్కువగా ఉంటాయి అనమాట. ద లిమ్స్ ఆర్ లేమ్ అండ్ స్టిఫ్, లేమ్నెస్ ఉంటుంది, స్టిఫ్నెస్ కూడా ఉంటుంది ఆ కాళ్ళల్లో అని కాదు, లిమ్స్ అంటే రెండు వస్తాయి, కాళ్ళు చేతులు. స్టిచ్చింగ్ పెయిన్స్ ఆల్ ఓవర్ ది బాడీ అండ్ ఇన్ లిమ్స్ లోను బాడీ అంతా కూడా స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటాయి, షార్ప్ పెయిన్స్ గా ఉంటాయి. ద పేషెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు పెయిన్ అండ్ ఫీల్స్ పెయిన్ యాజ్ షార్ప్ అండ్ స్టిచ్చింగ్. సో ఈ పెయిన్స్ అన్ని కూడా షార్ప్ గా ఉంటాయి, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ గా ఉంటాయి. సమ్ ఆఫ్ పెయిన్స్ కమ్ ఆన్ డ్యూరింగ్ మోషన్ అండ్ సమ్ ఆర్ బెటర్ ఫ్రమ్ కంటిన్యూడ్ మోషన్. కొన్ని నొప్పులు ఎలా ఉంటాయంటే నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా అనిపిస్తాయి, కొన్ని కంటిన్యూస్ గా నడుస్తుంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బెటర్, కంటిన్యూస్ గా నడుస్తుంటే బెటర్ గా ఉంటాయి. కొన్ని పెయిన్స్ ఎలా ఉంటాయంటే మూవ్ అవుతూ ఉంటే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ కూడా చల్లగా ఉంటాయి అన్నమాట. బర్నింగ్ పామ్స్ అండ్ సోల్స్, అరిచేతులు అరికాళ్ళు కూడా మంట ఉంటుంది. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద లిమ్స్, ఆ లిమ్స్ అన్ని కూడా ట్రెంబ్లింగ్, చిన్న వణుకులాగా ఉంటుంది. రుమాటిక్ పెయిన్స్ ఇన్ షోల్డర్స్ అగ్రవేటెడ్ ఫ్రమ్ మోషన్. ఈ రుమాటిక్ పెయిన్స్ షోల్డర్స్ లో ఉంటాయి, అవి షోల్డర్ పెయిన్ వచ్చేసి మూమెంట్ అగ్రవేషన్ ఉంటుంది అనమాట. నమ్నెస్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, తిమ్మిరెక్కిపోవటం ఉంటాయి చేతులు అన్నమాట పైనుంచి. వర్స్ లెఫ్ట్, ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది నమ్నెస్. ట్రెంబ్లింగ్ హ్యాండ్స్ అండ్ ఆర్మ్స్, బర్నింగ్ పామ్స్, వాంట్స్ దెమ్ ఫ్యాండ్. సో చేతులు కూడా వణుకు ఉంటుంది, ఆర్మ్ మొత్తం కూడా అలా ఉంటుంది. బర్నింగ్ పామ్స్ అంటే అరిచేతులు మంటగా ఉంటాయి, ఫ్యాన్ కావాలనిపిస్తుంది అంటే వాటి మంట వల్ల. రైట్ హ్యాండ్ కోల్డ్ దెన్ లెఫ్ట్,
ముందు రైట్ హ్యాండ్ చల్లగా ఉంటుంది, తర్వాత లెఫ్ట్. కోల్డ్ హ్యాండ్స్ చల్లగా ఉంటాయి. హీట్ అండ్ నమ్నెస్ ఆఫ్ ద బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్, అంటే వేడిగాను నమ్నెస్ ఉంటుంది అనమాట చేతి వెనక పక్క పార్ట్. ట్రెంబ్లింగ్ వీక్నెస్ అండ్ నమ్నెస్ ఆఫ్ లోవర్ లిమ్స్, అంటే వణుకుతూ, అంటే ట్రెంబ్లింగ్ వీక్నెస్ అంటే విపరీతమైన నీరసం ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది అనమాట ఏవి కాళ్ళ భాగంలో. ఆక్వర్డ్నెస్ ఆఫ్ లెగ్స్, అంటే నడవడము మనం నడుస్తున్నట్టుగా స్ట్రైట్ గా అలా నడవలేరు, డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఆక్వర్డ్ గా, అంటే అటు ఇటుగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంటుంది, ఒక స్ట్రైట్ గా నడుస్తున్నట్టు ఉండదు. దే డు నాట్ గో వేర్ దే ఆర్ విల్ టు గో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి అలా వెళ్ళలేరు అనమాట. అంటే వాళ్ళు వెళ్ళాలనుకున్నట్టుగా వాళ్ళు వెళ్ళలేకుండా ఉంటారనమాట. నమ్నెస్ ఆఫ్ థైస్, తొడలు అవి కూడా నంబుగా ఉంటాయి. మస్ట్ స్ట్రెచ్ ద లోవర్ లిమ్స్ కాన్స్టెంట్లీ, మాటికి ఆ లోవర్ కళని స్ట్రెచ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. డ్రాయింగ్ పెయిన్, అంటే ఎందుకు ఆ నమ్నెస్ వల్ల అనమాట. డ్రాయింగ్ పెయిన్స్ అండ్ టెన్షన్ ఇన్ లెగ్స్, కాళ్ళు లాగేస్తున్నట్టుగా ఉండడము, నొప్పులు ఉంటుంది అనమాట. రొమాటిక్ పెయిన్స్, కీళ్ళ వాతానికి సంబంధించిన నొప్పులు. స్టిఫ్నెస్ అండ్ సోర్నెస్ ఇన్ ఫ్లెష్ అండ్ పెరియాస్ట్రియం, అంటే ఆ స్టిఫ్నెస్ సోర్నెస్ అది కూడా ఉంటుంది, ఏది ఆ కండలో కూడా ఉంటుంది. అండ్ పెరియాస్ట్రియం అంటే బోన్ కి చుట్టూ ఉండేటువంటి లేయర్, ఆ పెరియాస్ట్రియం కూడా సోర్ గా స్టిఫ్ గా అనిపిస్తుంది అనమాట. షూటింగ్ అప్ ది లెగ్స్ డ్యూరింగ్ ది థండర్ స్టార్మ్, ఈ ఉరుములు అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో థండర్ స్టార్మ్స్ ఉన్నప్పుడు మన్మోహన్ గారు ఇక్కడ ఏంటి మీనింగ్ చూడండి, చెప్పండి. షూటింగ్ అప్ ద లెగ్స్ డ్యూరింగ్ ఏ థండర్ స్టార్మ్, కింది నుంచి పైకి లాగటం, ఈ థండర్ స్టార్మ్ అప్పుడు, అదే కదా. అవును. రెస్ట్లెస్నెస్ ఇన్ లెగ్స్ మస్ట్ మూవ్ దెమ్ కాన్స్టెంట్లీ, కాళ్ళలో రెస్ట్లెస్నెస్ ఉంటుంది, కంటిన్యూస్ గా మూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే అలా రెస్ట్లెస్నెస్ అలా కనపడుతుంది. ఏకింగ్ డ్రాయింగ్ ఇన్ లెగ్స్ అండ్ థైస్ ఇన్ సయాటిక్ అండ్ క్రూరల్ నెర్వ్స్ ఎమిలరేటెడ్ బై కంటిన్యూడ్ మోషన్, ఈ నొప్పులు లాగేస్తున్నట్టు ఇవన్నీ కూడా కాళ్ళల్లో, తొడల్లో, ఈ సయాటిక్ నెర్వ్స్ వల్ల, క్రూరల్ నెర్వ్స్ ఇందాక చెప్పాను కదా వాటిల్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేంటంటే ఎప్పుడు రిలీఫ్ ఉంటుంది, ఎమిలరేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటే బెటర్మెంట్ ఉంటుంది. లెగ్స్ నంబ్ అండ్ హెవీ లైక్ వుడ్, కాళ్ళు ఎంత నంబ్గా అయిపోతాయి, నమ్నెస్ ఉన్నప్పుడు బరువుగా కూడా అయిపోతాయి కదా, అవి రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ఒక చెక్కలాగా అయిపోతాయి అన్నమాట. అంటే అంత హార్డ్ నమ్నెస్ ఉంటుంది. లెగ్స్ కోల్డ్ అప్ టు ద నీస్, మోకాళ్ళ వరకు కూడా చల్లగా అయిపోతాయి. కాంట్రాక్షన్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ థై డౌన్ టు నీ, మజిల్స్ అంటే పోస్టీరియర్ పార్ట్ థై నుంచి కిందకి డౌన్ టు నీ, మోకాళ్ళ వరకు కూడా మజిల్స్ కంట్రాక్షన్ ఉంటుంది అనమాట. క్రాంప్స్ ఇన్ సోల్స్ అండ్ కావ్స్, అరికాలలోను పిక్కల్లో కూడా క్రాంప్స్ ఉంటాయి. వీక్ యాంకిల్స్, మడమ అంటారు కదా, అవి చాలా వీక్ గా ఉంటాయి. బర్నింగ్ ఫీట్ వాంట్స్ దెమ్ అన్కవర్డ్ అండ్ ఫ్యాన్డ్, సో మంట ఉంటది పాదాలు, అందువలన మంట వలన ఫ్యాన్ కావాలి అనిపిస్తుంది, కవర్ చేసుకోవడానికి ఇష్టపడదు. లెగ్స్ స్వోలెన్ టు నీస్ అండ్ పిట్ అపాన్ ప్రెషర్, కాళ్ళు వాపులు ఉంటాయి మోకాలు దాకా ఉండి నొక్కితే గుంట పడుతుంది అనమాట. పిట్ అపాన్ ప్రెషర్ అంటే అది. సోర్ బ్రూయిస్డ్ లెగ్స్, ఎవరో కొట్టినట్టుగా బ్రూయిస్డ్ ఫీలింగ్ అని చెప్తాం కదా మనం ఆర్నికలు చదువుకుంటాం, అలా ఉంటాయి కాళ్ళు మడాలు అరికాళ్ళు అలా ఉంటాయి. సోల్స్ సోర్ అండ్ బ్రూయిష్డ్, సో పాదాలు కూడా సోర్ గా బ్రూయిష్డ్ గా ఉంటాయి, బ్లూగా అనిపిస్తాయి అనమాట. హీ కెనాట్ వాక్ ఆన్ ది సోల్స్, అవి ఎంత సోర్ గా ఉంటాయంటే నడవలేకపోతాడు ఆ పాదాల ఆంచి, అదే అరికాళ్ళ ఆంచి. స్వెల్లింగ్ అండ్ ఇచ్చింగ్ ఆఫ్ ద సోల్స్, వాపు దురద ఉంటాయి అనమాట సోల్స్ దగ్గర. ఇట్ క్యూర్స్ ద టెండర్నెస్ ఇన్ ది సోల్స్ సో కామన్ ఇన్ క్రానిక్ గనోరియల్ రొమాటిజం. సరే ఇవన్నీ సిమ్టమ్స్ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ లాస్ట్ లో ఆయన చెప్పారు ఆ క్రానిక్ గా గనోరియల్ రొమాటిజం ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి
అరికాలలో ఉండే టెండర్నెస్ ని క్యూర్ చేస్తుంది అని ఇచ్చారు అక్కడ. టెండర్నెస్ ఆఫ్ సోల్స్ సో దట్ బీ హ్యాడ్ టు వాక్ ఆన్ హిజ్ నీస్. సో ఎంత టెండర్ గా ఉంటాయంటే సోల్స్, వాళ్ళు మోకాళ్ళ మీద నడవాల్సి వస్తుంది అనమాట. అంటే పాదాలు ఆంచలేక, పాదాలు అంటే అరికాళ్ళు ఆంచలేక. కోల్డ్ స్వెటీ ఫీట్, చల్లటి చెమట పడతాయి పాదాలకి. స్లీప్, కెన్ స్లీప్ ఓన్లీ ఆన్ ది బ్యాక్ విత్ బ్యాండ్స్ ఓవర్ హెడ్. ఇదేంటి మన్మోహన్ గారు అంటే నిద్ర చెప్పండి. తల చుట్టూ బ్యాండ్స్ ఉంటే గానీ నిద్రపోలేడు. బ్యాండ్స్ టైట్ గా కట్టుకుంటే గానీ నిద్రపోలేడు. స్లీప్స్ ఆన్ హర్ నీస్ విత్ ఫేస్ ఫోర్స్డ్ ఇంటూ ది పిల్లో. మోకాళ్ళ మీద పడుకుంటాడు, ఫేస్ ని ఆ పిల్లలోకి దూర్చేసుకుని. టెరిబుల్ డ్రీమ్స్ ఆఫ్ గోస్ట్ డెడ్ పీపుల్. టెరిబుల్ డ్రీమ్స్, భయంకరమైన కళలు వస్తాయి దెయ్యాలకు సంబంధించినవి, చనిపోయిన వాళ్ళవి. శ్రీ డ్రెడ్స్ ది నైట్స్. సో ఆ పేషెంట్ భయపడతాడనమాట. ఫియర్ అంటే భయపడతాము, డ్రెడ్ అంటే చచ్చేంత భయం. అది డిఫరెన్స్. అంటే చచ్చేంత భయం ఉంటుంది. ఇక రాత్రి అవుతుంది అంటే ఈ గోస్ట్, ఈ డెడ్ పీపుల్ వస్తారు కాబట్టి తను భయపడతాడు అనమాట. స్లీపీ బట్ కెనాట్ స్లీప్. నిద్ర వస్తుంటుంది కానీ నిద్ర పట్టదు. స్లీప్లెస్నెస్ 4 part ఆఫ్ ద నైట్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద నైట్ లో స్లీప్లెస్ గా ఉంటాడు. కోపియస్ నైట్ స్వెట్స్. నైట్ టైమ్ స్వెట్టింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెడోర్నం. మనం మెడోర్నం Tuja, the general appearance of the Tuja subject, if he has a characteristic picture, is that of a waxy, shiny face. It looks as if he had been smeared over the grease and is often transparent. He is a sickly looking individual. Looks as if entering upon some cachexia. అంటే సూజా పేషెంట్ ఎలా ఉంటాడంటే చూడటానికి ఎలా ఉంటుందంటే వ్యాక్సీగా ఉంటుంది, ఫేస్ షైనీగా ఉంటుంది. అంటే ఒక ఆయిలీ అంటే గ్రీజ్ మొహానికి రాసుకుంటే ఎలా ఉంటుంది బాడీకి, అలా టైప్ లో ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చేసి సిక్ అయిన వాడిలాగా, అంటే సఫర్ అవుతున్న వాడిలాగా ఆ ఫేస్ సిక్లీ ఫీలింగ్ తెలుస్తుంది, సిక్లీ లుకింగ్ చూడటానికి అలా ఉంటుంది. అది నెమ్మదిగా కేసు క్యాకెక్సికల్ కండిషన్ లోకి ఎంటర్ అవుతుందా అన్నట్టుగా ఉంటుంది. ఈ క్యాకెక్సియా అంటే ఏంటంటే చాలా విపరీతంగా క్రానిక్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవ్వడం వలన వచ్చేటువంటి నీరసము, వేస్టింగ్ ఆఫ్ ద బాడీ అంటే శుష్కించిపోవటం శరీరము, దానిని క్యాకెక్సికల్ కండిషన్ అంటారు. సో ఇలాంటి దాంట్లో ఎంటర్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట కేసు. అని అలా ఉంటాడు పేషెంట్. దిస్ ఈజ్ ఆఫెన్ ద కేస్ ఇన్ ది సైకోటిక్ కాన్స్టిట్యూషన్ అండ్ ద క్యాన్సరస్ క్యాకెక్సియా వీక్లీ క్యాకెక్టిక్ ఎల్లోయిష్ ఆర్ ఆఫెన్ వెరీ ప్యాలిడ్. అంటే ఈ తరచూ వీళ్ళు ఎలా ఉంటుందంటే సైకోటిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా క్యాకెక్సియా అని. క్యాన్సరస్ సిచ్యువేషన్స్ లో వచ్చేటువంటి క్యాకెక్సికల్ కండిషన్ లో ఉంటాడు, నీరసంగా ఉంటాడు, ఎల్లోయిష్ టింజ్ కానీ లేకపోతే పేల్ గా కానీ ఉంటాడు అనమాట. ద స్కిన్ మేనిఫెస్ట్స్ మెనీ సిమ్టమ్స్. స్కిన్ కంప్లైంట్స్ చాలా ఉంటాయి వీళ్ళకి, మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ది పర్స్పిరేషన్ ఈజ్ పెక్యులియర్. అంటే చెమట అనేది పెక్యులియర్ గా ఉంటుంది. అది తీయగా హనీ లాగా స్వీటిష్ గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి వెల్లుల్లి వాసన, చాలా స్ట్రాంగ్ గా పంజెంట్ ఒక ఘాటైన వాసన వస్తూ ఉంటుంది అనమాట ఆ స్వెట్ అనేది. అంటే ఎక్కడ ఉన్నా కానీ మనం పట్టచ్చు అని చెప్తారు. మాకు కూడా తూజా గురించి చెప్తున్నప్పుడు ఈగలు వచ్చి వాళ్తాయి అని చెప్తారు కదా. హనీ లైక్ ఓడర్ రావటం వల్ల, స్వీటిష్ హనీ స్మెల్ రావటం వల్ల. అవి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ ఓడర్ అంటే చూడండి చెప్తున్నారు నెక్స్ట్. A pungent odor emanates from the genitals, sweetish honey-like odor to the sweat from the genitalia. He smells his genitals. So, ఆ జెనిటల్స్ దగ్గర ఈ ఘాటైన వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ తీయటి తేనె వాసన కూడా అక్కడి నుంచే వస్తూ ఉంటుంది అనమాట. వాడి స్వెట్ స్మెల్ వాడు చూసుకుంటుంటాడు, ఆ జెనిటల్స్ స్మెల్ చేస్తూ ఉంటాడు. The odor is also like burnt horn, burnt feathers or burnt sponge. ఆ వాసన ఇంకా ఎలా ఉంటుంది, ఏవో కొమ్ములు కాలుస్తున్న వాసన లేదా ఫెదర్స్
ఈకలు కలుస్తున్న వాసన, స్పాంజ్ కలుస్తున్న వాసన టైప్ లో ఉంటుంది అనమాట. అది పెక్యులియర్ అని చెప్తున్నారు. అదే దీస్ పెక్యులియర్ స్ట్రాంగ్ ఓడర్స్ ఆర్ పర్టికులర్లీ ప్రెజెంట్ వెన్ దేర్ ఆర్ ఫిగ్వాట్స్ అపాన్ ద జెనిటల్స్ సచ్ యాజ్ తూజా క్యూర్స్. సో ఇవి పెక్యులియర్ స్ట్రాంగ్ ఓడర్స్ జెనిటల్స్ మీద ఎప్పుడు పర్టికులర్ గా ఉంటాయి అంటే ఫిగ్వాట్స్ అంటే పులుపులు లాంటివి జెనిటల్స్ మీద వచ్చినప్పుడు ఈ స్మెల్ అనేది ఉంటుంది అనమాట. ఇటువంటి స్మెల్ వచ్చేటువంటివి ఈ ఫిగ్వాట్స్ జెనిటల్స్ మీద వచ్చిన ఫిగ్వాట్స్ నుంచి ఇటువంటి స్మెల్ వచ్చేటువంటి స్వెట్ ఉన్నటువంటి పేషెంట్స్ లో తూజా అనేది ఈ ఫిగ్వాట్స్ ని క్యూర్ చేస్తుంది. అంతేగాని ఆయన తూజా ట్రీట్ చేస్తుంది అనలేదు అక్కడ. ఎందుకు క్యూర్ చేస్తుంది అన్నారు అంటే ఇది కంప్లీట్ గా లోపల నుంచి కూడా క్యూర్ చేసుకొస్తుంది, కానీ సూపర్ఫిషియల్ గా ఇది పాలియేషన్ కాదు, క్యూర్ అని చెప్తున్నారు ఆయన. ద స్కిన్ లుక్స్ అన్హెల్దీ ఎవ్రీవేర్ అబౌట్ ది బాడీ అండ్ దెర్ ఈస్ ఎ కోపియస్ స్వెట్ ఆన్ ఫస్ట్ గోయింగ్ టు స్లీప్ లైక్ ఆర్సనిక్. అంటే ఈ స్కిన్ చూడటానికి అన్హెల్దీగా ఉంటుంది, బాడీ అంతా కూడా ఎక్కడ చూసినాను విపరీతమైన చెమట ఉంటుందన్నమాట ఫస్ట్ నిద్రపోతూ ఉండగా. ఆర్సనిక్ లో కూడా ఉంటుంది ఈ సిమ్టమ్. ఇఫ్ యూ హ్యాడ్ ఓన్లీ ద వ్యాక్సినస్ సచ్ యాజ్ ఆర్సనిక్ అండ్ తూజా ప్రొడ్యూస్ యూ మైట్ ప్రిస్క్రైబ్ ఆర్సనిక్. ఒకవేళ ఈ వ్యాక్సినస్ కూడా ఉన్నట్లయితే యూ హ్యాడ్ ఓన్లీ ద వ్యాక్సినస్ సచ్ యాజ్ ఆర్సనిక్ తూజా ప్రొడ్యూస్ యూ మైట్ ప్రిస్క్రైబ్ ఆర్సనిక్. అంటే వ్యాక్సినస్ మాత్రమే ఉంటే గనక ఆర్సనిక్ లో ఉంటుంది, తూజాలో ఉంటుంది, కానీ అప్పుడు అలాంటప్పుడు ఆర్సనిక్ మాత్రమే ఇవ్వాలి, ఆర్సనిక్ ఇవ్వచ్చు. ఆర్సనిక్ ఈజ్ ఆఫెన్ ది అక్యూట్ అండ్ తూజా ఈజ్ ద క్రానిక్. సో ఇటువంటి వాటిల్లో ఆర్సనిక్ అనేది అక్యూట్ కండిషన్ లో ఇస్తాం, నెక్స్ట్ క్రానిక్ దానికి తూజా ఉంటుంది. యూ రిమెంబర్ దట్ ఆర్సనిక్ ఈజ్ యూజువల్లీ ఏ క్రానిక్ రెమెడీ. ఆర్సనిక్ అనేది క్రానిక్ రెమెడీ అని కూడా యూజువల్ గా అది క్రానిక్ రెమెడీగా కూడా ఉంటుంది అనమాట. ఆస్మా, ఏ పెక్యులియర్ ఆస్మాటిక్ కండిషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ సైకోసిస్ అండ్ ఆర్సనిక్ అపియర్స్ టు బి ఇండికేటెడ్ ఫర్ ది సిమ్టమ్స్. సో ఈ సైకోటిక్ కాన్స్టిట్యూషన్స్ లో వచ్చేటువంటి ఆస్మాటిక్ కండిషన్ లో ఆర్సనిక్ సిమ్టమ్స్ ఇండికేట్ అయినట్టుగా అనిపించినప్పటికీ కూడా బట్ ఇట్ ఓన్లీ రిలీవ్స్, అది ఓన్లీ రిలీవ్ మాత్రమే చేస్తుంది, క్యూర్ చేయదు. ఇట్ డస్ నాట్ కంట్రోల్ ది ప్రిడిస్పోజిషన్. ఇట్ యాక్ట్స్ లైక్ ఎకోనైట్ ఇన్ అక్యూట్ డిసీజెస్. అంటే ఇది అంతవరకే పైన రిలీవ్ చేస్తుంది. ఇప్పుడు ఎకోనైట్ మనం ఎలా ఇస్తాము అక్యూట్ కండిషన్స్ లో, అక్యూట్ డిసీజెస్ లో, అలాగే క్యూర్ చేస్తుంది. అంటే ఒక క్షణము దాన్ని ఎమ్యులరేట్ చేస్తుంది, జస్ట్ టెంపరీ రిలీఫ్ ని ఇస్తుంది. అంటే ఎటువంటి వాటిల్లో సైకోటిక్ మయాజం ఉన్నటువంటి ఆస్మాటిక్ కండిషన్స్ లో. ఆస్మాటిక్ అండ్ మెనీ అదర్ సైకోటిక్ కండిషన్స్ సీమ్ టు కాల్ ఆర్సనిక్. అంటే ఆస్మా ఇప్పుడు నేను చెప్పినటువంటి సైకోటిక్ కండిషన్ ఆస్మా వచ్చినటువంటి వాళ్ళలో ఆర్సనిక్ సిమ్టమ్స్ కనపడతాయి, ఆర్సనిక్ ఇవ్వాలన్నట్టుగా ఉంటుంది. బట్ ఇట్ విల్ డూ నథింగ్ బట్ పాలియేట్. ఇది క్యూర్ చేయదు, పాలియేట్ మాత్రమే చేస్తుంది. ది కాన్స్టిట్యూషనాలిటీ ఈజ్ నాట్ రీచ్డ్ బై ఆర్సనిక్. ఇట్స్ ఫండమెంటల్ సిమ్టమ్స్ ఆర్ నాట్ సిమిలర్. సో ఈ వాటి యొక్క ఫండమెంటల్ సిమ్టమ్స్ కనుక సిమిలర్ గా లేకపోతే మనము ఆర్సనిక్ సిమ్టమ్స్ పైన చూసి వేస్తే అది ఏమి కంప్లీట్ గా క్యూర్ చెయ్యదు. ఇన్ సిఫిలిస్ అండ్ సోరా ఆర్సనిక్ యాక్ట్స్ ఏ లాంగ్ టైమ్ అండ్ ఇరాడికేట్స్ ది కంప్లైంట్స్ వెన్ సిమిలర్ టు దెమ్ బట్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్ టు సైకోసిస్. అంటే ఇప్పుడు మనం ఆర్సనిక్ పనిచేస్తుంది ఎటువంటి కేసెస్ లో, సోరా సిఫిలిస్ మయాజం ఉన్నటువంటి వాటిల్లో ఆర్సనిక్, అటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ఆస్మాటిక్ కండిషన్స్ లో ఆర్సనిక్ పనిచేస్తుంది. కానీ ఇది సైకోటిక్ పేషెంట్స్ లో వచ్చేటువంటి ఆస్మాటిక్ కండిషన్స్ లో ఇది పనిచేయదు. అంటే సిమ్టమ్స్ మనకి ఒకటేలా అనిపిస్తాయి, కానీ ఫండమెంటల్ సిమ్టమ్స్ అంటే ఏంటి, మనకి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అని మాస్టర్ గారు చెప్తారు కదా, గైడింగ్ సిమ్టమ్స్ అని. ఒక డ్రగ్ చదువుకున్నప్పుడు స్టార్టింగ్ లో మనం చదువుకుంటాం, అవి ఉంటేనే వీటిల్లో కనీసం 4-5 సిమ్టమ్స్ ఉంటేనే మనము వేయాలి డ్రగ్ అంటారు చూడండి. ఆ సిమ్టమ్స్ తో సిమిలారిటీ లేనప్పుడు మనం ఆర్సనిక్ వేస్తే పనిచేయదు. అదే సిఫిలిటిక్ అండ్ సోరిక్ పేషెంట్స్ లో వచ్చేటువంటి ఆర్సనిక్ అనేది చాలా లాంగ్ టైం పనిచేస్తుంది, పనిచేస్తుంది కానీ కొంతవరకే, అంటే టెంపరీ రిలీఫ్ ని ఇస్తుంది. నెక్స్ట్ మనం దాని క్రానిక్ డ్రగ్ వేయాల్సిందే, లేకపోతే అది మళ్ళీ వచ్చేస్తుంది.
కానీ ఇక్కడ ఈ సిఫిలిటిక్ అండ్ సోరిక్ బేసిస్ ఉన్నటువంటి పేషెంట్స్, ఆస్మాటిక్ పేషెంట్స్ లో అది ఎరాడికేట్ చేసేస్తుంది అనమాట. Arsenic does not go to the bottom of the trouble, but Tuja and natrum sulf will take up the work and cure. సో అలాంటి చోట ఆర్సనిక్ అనేది కింద నుంచి అంటే లోతుగా వెళ్ళి ఆ ట్రబుల్ ని క్యూర్ చేయలేదు. అలాంటి వాటిల్లో తూజా, నేట్రమ్ సల్ఫ్ క్యూర్ చేసేస్తాయి అనమాట. వర్క్ అవి టేకప్ చేసి క్యూర్ చేస్తాయి. నేట్రమ్ సల్ఫ్ అండ్ తూజా బ్రింగ్ బ్యాక్ ది ప్రిమిటివ్ మేనిఫెస్టేషన్ దట్ హ్యాస్ బీన్ సప్రెస్డ్ ఫర్ ఇయర్స్. ఎందుకని అంటే చూడండి, ఈ నేట్రమ్ సల్ఫ్ గానీ తూజా గానీ మనం వేసినప్పుడు అవి ఏం చేస్తాయి, అంతకు ముందు ఏదైతే సప్రెస్ చేయటం వల్ల కొన్ని సంవత్సరాల క్రితం గానీ సప్రెస్ చేయటం ద్వారా ఈ కండిషన్ అయితే ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఆ కండిషన్ ని తగ్గిస్తూ అంతకుముందు సప్రెస్ అయినటువంటి కండిషన్ ని బయటికి తీసుకొచ్చేస్తాయి అన్నమాట. అదే కదా మనం తూజా ఈకే గారి కేసులో చెప్పుకున్నాం కదా, సైకోటిక్ మేనిఫెస్టేషన్ తీసుకొచ్చింది. అది ఆ బేసిస్ మీద కదా మాస్టర్ గారు తూజా 30 వేశారు. అంటే ఒక చోట అది సప్రెస్ అయింది కదా, ఇరప్షన్ సప్రెస్ అయ్యి అక్కడి నుంచి ఇయర్ ట్రబుల్ అని ఇంకా అలా వచ్చినాయి కదా. అలాంటి వాటిల్లో ఇలాగా మాస్టర్ ఇలాంటి చూసి ఆయన తూజా వేశారు, సైకోటిక్ మేనిఫెస్టేషన్ అని. సో ఆ సప్రెస్ అవడం వల్ల వచ్చినాయి కాబట్టి తూజా వేశారు. సో అలాంటి చోట ఈ తూజా, నేట్రమ్ సల్ఫ్ కూడా అంత డీప్ గా పనిచేసి మొత్తాన్ని రూల్ అవుట్ చేసి క్యూర్ చేసేసి పర్సన్ ని హెల్దీగా చేస్తాయి అన్నమాట. సో ఇక్కడికి మెటీరియల్ ఆపుతాను. మారుతి గారు అడిగింది ఏంటంటే లాంగ్ బ్యాక్ అడిగారు. ఆల్రెడీ హయోసామస్ అవి చెప్పినప్పుడు నేను చెప్పాను, అది రికార్డ్ అవ్వకపోవటం వలన మళ్ళీ మారుతి గారు అడిగారు ఏంటంటే హాల్యూసినేషన్స్ కి, ఇల్యూషన్స్ కి, డెల్యూషన్స్ కి డిఫరెన్స్ చెప్పమని అడిగారు. చెప్తాను మారుతి గారు, చూడండి. అంటే ఇల్యూషన్ అంటే ఏంటంటే ఒకటి అక్కడ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని చూసి వీళ్ళు వేరేగా భ్రాంతి పొందుతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తాడుని చూసి పాము అనుకోవటం, లేదా చెట్టు నైట్ టైం చెట్టు కొమ్మలను చూసి ఇంకేదో ఒక మనిషి ఆకారం అనో లేకపోతే ఇంకొకటో దెయ్యమనో సంథింగ్ అలా అనుకోవటం, దానిని ఇల్యూషన్ అంటారంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కానీ వీళ్ళకి అది వేరేగా కనిపిస్తుంది అనమాట, దాన్ని ఇల్యూషన్ అంటారు. హాల్యూసినేషన్ అంటే ఏంటంటే అక్కడ ఏమీ ఉండదు కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ తాడు లాంటిది అనుకుని పాము ఇట్లా కదనమాట. అంటే ఏవో మనుషులు మాట్లాడుకుంటాం వినిపించడం, వాళ్ళ చేతి మీద ఏదో పాకుతున్నట్టు అనిపించటము, వీటన్నిటిని కూడా హాల్యూసినేషన్స్ అంటారు. డెల్యూషన్స్ అంటే ఏంటంటే కొంతమంది కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే తన గురించే మాట్లాడుకుంటున్నారేమో అనిపించటము, ఇలాగ ఫాల్స్ రియాలిటీలో ఉండడం అన్నమాట. అంటే ఫాల్స్ బిలీఫ్ లో ఉంటారు. డెల్యూషన్ అంటే ఫాల్స్ బిలీఫ్. ఇది మూడిటికి డిఫరెన్స్ అండి. అది నెక్స్ట్ వచ్చేసి మీకు మొన్న ఒక కేసు నేను చెప్తామనుకుని ఆగాను. ఏంటంటే హలో, బెలడోనా కేసు మొన్న చదువుకున్నప్పుడు ఒక తర్వాత గుర్తొచ్చింది. బుజ్జి గారి దగ్గర ఆల్రెడీ మన బెలడోనా చదువుకున్నాం కదా ఈకే గారి కేసెస్ లో. బెలడోనా కేసు ఏంటి అంటే ఒక పాపకి మెనింజైటిస్ వచ్చింది, చిన్నతనంలో సెరెబ్రల్ మెనింజైటిస్ వచ్చి అలోపతి వాడటం వల్ల క్యూర్ అయింది. కానీ అక్కడి నుంచి తన కాన్స్టిట్యూషన్ అంతా మారిపోయింది. ఎలా అంటే వైలెంట్ గా అయిపోతుంది, ఇంకా ఎక్కడ పరిగెడుతుందో తెలియదు, ఎక్కడ పడిపోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. అంటే ప్రాబ్లమాటిక్ చైల్డ్ అనమాట. ఒక్కొక్క తనకి ఏదైనా కోపం వచ్చినా అడిగింది ఇవ్వకపోయినా అలాంటప్పుడు ఏం చేస్తుందంటే కోపం వచ్చినప్పుడు దగ్గరలో ఎవరు లేకపోతే తన చేయి తానే కొరికేసుకుంటుంది, తానే కొరికేసుకుంటుంది. ఎంత కొరికేసుకుంటుంది అంటే అసలు అది కుక్క పీకితే ఎలా ఉంటుంది అంతలా కండ బయటకు వచ్చేస్తూ ఉండేది. అలా తను కొరికేసుకుంటూ ఉండేది అనమాట. అవి మళ్ళీ ఏంటి, ఒకసారి అయితే ఫ్యాన్ తిరుగుతూ ఉండగా ఆ ఫ్యాన్ లో వేలు పెట్టేసింది, ఆ వేలంత వరకు కట్ అయిపోయింది. అలాంటివన్నీ చేస్తూ ఉండేది అమ్మాయి. అంత ఇంపల్సివ్ గా వైలెంట్ గా చేస్తూ ఉండేది. బుజ్జి గారు తన బెల్డోనా తక్కువ డోస్ నుంచి మొదలుపెట్టారు, 200 నుంచి మొదలుపెట్టి హైకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ మానేసి తన నార్మల్ చైల్డ్ అయిపోయింది. సో అదొకటి నేను మీకు చెప్తామని అనుకున్నాను.
అంతకుముందు మీకు అందరికీ కూడా ఇక నుంచి నేను మెటేబడిక క్లాస్ అయి కానీ బుజ్జి గారి క్లాసెస్ లో కానీ నేను ఏమన్నా ఎనాటమీ ఫిజియాలజీ చెప్తాను కదా, సో దానికి రిలేటెడ్ గా మళ్ళీ కనుక డిసీజ్ వస్తే ఆ ముందు చెప్పిన వాటిలో క్వశ్చన్స్ అడగడం ఉంటుందండి. ఓకే మళ్ళీ ప్రతి ఫిలాసఫీ క్లాస్ లో కానీ ఇప్పుడు మెడోర్నం చదివాం కదా, నెక్స్ట్ క్లాస్ లో మెడోర్నం కి సంబంధించి నేను అంతకు ముందు మీకు అందరికీ చెప్పాను. మాస్టర్ గారు ఎలా అయితే మన నోట్స్ రాసుకోమన్నారు కదా, మాస్టర్ గారు ఆల్రెడీ రాసి చూపించారు మనకి. ఏది నక్స్వామిక అలా ఆల్సిని కాల్ ఇవన్నీ చదివేటప్పుడు ప్రిఫేస్ లో ఉంటుంది, నక్స్వామిక బుక్ కి ప్రిఫేస్ లో ఉంటుంది, సైడ్ హెడ్డింగ్స్ ఇస్తూ ఇచ్చారు. సో మీరు ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేను ఆ హెడ్డింగ్స్ తో అడుగుతాను. ఈ మనకి కెంట్ చదివిన దాని వల్ల వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ద మెడోర్నం, మళ్ళీ వాట్ ఆర్ ద మెంటల్ సిమ్టమ్స్, వాట్ ఆర్ ద మొడాలిటీస్, ఇలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. అంటే జస్ట్ మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు, దాని నుంచి నేను ఇంకెలా చెప్పాలి అనేది నాకు ఒక ఐడియా రావడం కోసం ఇదంతా. నిజంగా ఈ ఐడియా ఇచ్చింది మాత్రం మారుతి గారేనండి. నాకైతే క్వశ్చన్స్ అడగల ఐడియా నాకైతే రాలేదు. అదనమాట విషయం. సో అది ఇంకా నెక్స్ట్ ఇది హార్ట్ డిసీజ్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అంతకుముందు నేను హార్ట్ కి సంబంధించి చెప్పుంటాను కదా, వాటిలో డౌట్స్ క్వశ్చన్స్ అడుగుతాను. సో అది మీరు అందరూ అంటే చదువుకుంటారని ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు అంతకుముందు హోంవర్క్ ఇచ్చాను. స్వయం కృషి మూవీలోది పెట్టాను చూడండి, బ్రహ్మానందంది ఏం క్యారెక్టర్ అని. బ్రహ్మానందం ఓపియం అని ఎందుకు అనుకుంటున్నారు? వాడు పిల్లలకు కూడా పెట్టకుండా తినేస్తున్నాడు. అది కరెక్ట్. అది అక్కడ మనకి అతను డ్రై ఫెలో అని తెలుస్తుంది. అంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది ఉంటుంది అతనికి అని అక్కడ అర్థమవుతుంది. ఎవరైనా పిల్లలకు పెట్టి తింటారు కదా, వాళ్ళు సంపాదించింది వీళ్ళు లాగేసుకుని తినేస్తున్నాడు. సో అది ఓపియం డ్రగ్, అది ఈజీ. నెక్స్ట్ వచ్చేసి మెడోర్నం చదివాం కదా, పూర్తి మెడోర్నం అంటే ఇప్పుడు మీకు అందరికి తెలిసి ఉంటుంది. అంటే అంటితే జుట్టు అందపోతే కాళ్ళు ఇలా ఉంటాడు, ఇలా కదా మనకి తెలుసు. అంటే ఇది ఒక యాంగిల్ చాలా చూస్తాము సినిమాల్లో అట్లా, కానీ కొంచెం ఎవరికి దొరకకుండా జాగ్రత్తగా ఉండేటువంటి మెడోర్నం పూర్తి కాదు, కొంతవరకు మెడోర్నం ఉన్నటువంటిది సూత్రధారులు మూవీ ఉంది, పాత మూవీ, అది మీరు చూసారో లేదో, విశ్వనాథ్ గారిది. దాంట్లో సత్యనారాయణ గారు విలన్ గా చేస్తారు. ఆ సత్యనారాయణ క్యారెక్టర్ కొంతవరకు మెడోర్నం, అంటే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి ఉన్నా ఊరంతా తెలుసు వాడు వెధవా అని చెప్పి, తెలిసినా ఎవరు ఏం మాట్లాడరు. అంటే తనకంటే సబార్డినేట్స్ ని తొక్కేస్తూ ఉంటాడు. అంటే ఇంకా వాళ్ళని ఎట్లయినా సరే వాళ్ళతో ఆయనకు తొక్కేసి వాళ్ళని పని చేయించేసుకుంటాడు భయపెట్టి బెదిరించి. వాడికంటే సుపీరియర్స్, ఇప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు భానుచంద్ర కలెక్టర్ గా వస్తే అతనిని ఫస్ట్ పొగడ్తలతో మనీ ఇచ్చి లంచంతో అలాగా పడేయడానికి ప్రయత్నం చేస్తాడు, మాకు కూర్చోమని సీట్ చెప్పి అలాగా. అది కొంతవరకు మెడోర్నం ని ఇండికేట్ చేస్తుంది, పూర్తిగా అయితే మెడోర్నం కాదు. అంటే వాళ్ళ గురించి ప్రపంచం అంతా తెలిసినా గానీ వాళ్ళేం పెద్ద బోదర్ అవ్వరు. అంటే అలా తక్కువ వాళ్ళ మీద వాళ్ళ జులుం చెడాయిస్తారు. అదే కనుక తూజా అయితే వాళ్ళు అలా కూడా దొరకరు అస్సలు. మనల్ని మెండోర్నం అన్నా ఎక్కడన్నా దొరుకుతారు కానీ తూజాని పట్టుకోవడం చాలా కష్టం. బుజ్జి గారు కోట్ చేశారు కదా, స్వాతి కిరణం అనుకుంటా మూవీ, మమ్ముట్టి అని, అదొకటి. మొన్న మనం గర్జన మూవీలో చెప్పుకున్నాం కదా, అతను తూజా పర్ఫెక్ట్. మెడోర్నం అంటే ఇది కొంతవరకు మెడోర్నం. సో ఇదొకటి నేను చెప్దాం అనుకున్నాను. ఇంకొకటి వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయింది మూవీ లవ్ స్టోరీ అని రిలీజ్ అయింది చూడండి, ఎవరన్నా చూసారా? చూసాం మేడం. నేను అసలు మా పిల్లలు ఏదో లైట్ గా స్టోరీ చెప్తే ఆ హీరోయిన్ డ్రగ్ కోసం అని నేను మూవీ వాళ్ళని డౌన్లోడ్ చేసి పంపించారు నాకు. అప్పుడు నేను చూసా హీరోయిన్ ఏం డ్రగ్ అవుతుంది, ఏం డ్రగ్ అసలు. ఆ అమ్మాయికి ఆ కళ్ళు తిరిగి పడిపోవటం ఎక్కడి నుంచి వచ్చింది? అది చిన్నప్పటి నుంచి ఆమె భయంతో స్టార్ట్ అయింది ఆమెకి, బాబాయ్ వాళ్ళ బాబాయ్ తనని మిస్ హ్యాండిల్ చేయడం వలన అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోవటము. అంటే భయము కంటే టెన్షన్. అబ్బాయి మళ్ళీ నువ్వు ఎవరితోనో చెప్తావా అన్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది కదా. అది ఎవరికి తను చెప్పుకోలేక, తనని అవాయిడ్ చేయలేక,
తనలో తనే సప్రెస్ చేసుకుంది ఆ ఎమోషన్స్ కదా. ఆ అవును. ఎమోషన్స్ వలన లోపల 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 క్రానిక్ గా లాంగ్ పీరియడ్ అంటే చాలా అలాగే సఫర్ అవుతూ వచ్చింది. అందుకని ఆ అమ్మాయి కలదిరి పడిపోతూ ఉండేది. ఆ సిచ్యువేషన్ అలాంటిది ఏదైనా వచ్చినా కలదిరి పడిపోవటం. మగవాళ్ళు అంటే ఆల్రెడీ తను బ్యాడ్ ఇన్సిడెంట్ ఫేస్ చేసింది కదా, అందువలన తర్వాత కూడా చూడ హీరో వాళ్ళు టచ్ చేసినా గానీ తను భయపడటము, కలదిరి పడిపోవటము ఉండే. బాబాయ్ దగ్గరనే కాదు. సో కదా అదొకటి ఇంటర్వ్యూలో ఉంది. క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా అమ్మాయి పడిపోయింది. పడిపోతుంది. అంటే కొంచెం టెన్షన్ పడితే కలదిరి పడిపోతుంది. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి అయోమయం అయిపోయి కలదిరి పడిపోతుంది. ఏం డ్రగ్ ఇంత వివరంగా చెప్పాను కదా, యాసిడ్ ఫోర్స్. ఎంత మైండ్ అమ్మాయిది వీక్ అయిపోయిందంటే ప్రతిదానికి ఏడ్ చేస్తూ ఉంటుంది కదా, అవునండి. వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి తనకి. తను అది బయటికి చెప్పలేదు, లోపల ఉంచుకోలేదు, తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేక తను చాలా సఫర్ అవుతుంది. యాసిడ్ ఫాస్ అనిపించింది నాకు. అంటే నేను ఇంత ఈ బేసిస్ మీద యాసిడ్ ఫాస్ నేను ఇంతవరకు క్యారెక్టర్ చూడలేదు. అందుకని మనకంతా యాసిడ్ ఫాస్ అనే డిసప్పాయింట్మెంట్ అవ్వను ఇంకా ఇంకా ఏవో చూస్తాం. ఈ ఆస్పెక్ట్ లో అమ్మాయి స్లోగా తన యాసిడ్ ఫాస్ లోకి వెళ్ళిపోయింది. మైండ్ లో ఆ టెన్షన్, భయము, ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేకపోవటము అక్కడ. సో చట్టక్ మన కలదిరి పడిపోతూ ఉండేది అది. సో మైండ్ నుంచి తను ఫిజికల్ గా డిస్టర్బ్ అయింది. మైండ్ డిస్టర్బ్ అయిన దగ్గర నుంచి ఫిజికల్, అంటే ఎప్పుడు తన మైండ్ డిస్టర్బ్ అయినా కానీ వెంటనే ఆ ఫిజికల్స్ లోకి వెళ్ళిపోతుంది కేసు కదా, కలదిరి పడిపోతూ ఉంటుంది. సో అది ఒకటి టిపికల్ గా మనకి అది యాసిడ్ ఫాస్ తెలుస్తుంది అని. సో ఇదనమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.